Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనం ఏఎస్ఓ 2022 కాన్సెప్ట్స్ 98 నుంచి 103 వరకు డిస్కస్ చేద్దాం. అన్నీ కూడా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మనకు అనలిటికల్ స్కిల్స్ బాగా కానీ ప్రాక్టీస్ ఉంటే మ్యాథమెటిక్స్, స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, వేగంగా క్యాలిక్యులేషన్స్ చేయగలిగేట్టుగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ డిఫరెంట్ సోర్సెస్లో క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నారు కాబట్టి ఈ ఈ రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు ఒక అవగాహన ఉంటే ధైర్యంగా ఎగ్జామినేషన్ని ఫేస్ చేయగలుగుతారు. ముందుగా మనము ఇది కామన్గా యూస్ చేసే నొటేషన్సే. ఏదైనా రెండు నెంబర్స్కి ఏ బిలకి మీను a+b/2, జామెట్రిక్ మీను √ab, హార్మోనిక్ మీను 2ab/a+b. ఈ ఈ రకమైన నొటేషన్స్ యూజ్ చేసి మనము ఏదైనా రెండు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇచ్చినప్పుడు మూడవది కనుక్కోవచ్చు అనమాట. వీటిలో నుంచి మనం ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఏఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జిఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ఎం అని ఒకటి ఉంది. ఆ తర్వాత జిఎం² ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం, జిఎం ఈజ్ ఈక్వల్ టు √am ఇంటూ హెచ్ఎం. మనము రిగ్రెషన్ కోఎఫిషియంట్స్లో కూడా ఈ ఈక్వేషన్ వాడాము. కాబట్టి ఈ 6 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మొట్టమొదట 98th క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్టు. ఫర్ 2 పాజిటివ్ నెంబర్స్, let the two numbers a and b, then mean is equal to a+b/2, geometric mean √ab, that means a into b power 1/2, హార్మోనిక్ మీన్ 2ab/a+b అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళంగానే మీకు ఇచ్చిన రఫ్ పేపర్లో ఇవి నోట్ చేసేసేయండి. తర్వాత మెమరీ ట్రిక్ ఏమంటే, మనము ఈ రెండు నెంబర్లు రాసినామంటే ఇటువంటి క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినా కూడా మనం వెంటనే చేసేయచ్చు సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా. మనకు ఇందులో నుంచి ఈ ఏఎంని హెచ్ఎంని మల్టిప్లై చేసామనుకోండి, a+b/2, 2ab/a+b. ఇక్కడ ఏమవుతుంది, a+b క్యాన్సిల్ అయిపోతుంది, 2కి 2 క్యాన్సిల్ అయిపోయి ab మిగులుతుంది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ లేదా టేకింగ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ స్క్వేర్ చేసామనుకోండి, జిఎం² ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం. అదే మనకు జిఎంఏ కావాలనుకోండి, √am ఇంటూ హెచ్ఎం అనమాట. కాబట్టి ఈ రకంగా మనము రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టాండర్డ్ రిలేషన్షిప్. మనము ఈ 3 మెజర్స్లో ఏఎం అనేది పెద్దదిగా ఉంటుంది, దానికన్నా చిన్నదిగా జిఎం ఉంటుంది, చివరిలో హెచ్ఎం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి రెండు సమానం అయిపోతాయి ఎప్పుడంటే ఆ రెండు నంబర్లు ఈక్వల్ అయినప్పుడు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకి రెండు సమానం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్ను యూజ్ చేసి మనము సొల్యూషన్ చేద్దాము. క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ది ఏఎం అండ్ జిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 12 and 6 రెస్పెక్టివ్లీ, అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు 12, జిఎం ఈజ్ ఈక్వల్ టు 6. హెచ్ఎం కనుక్కోమన్నారు. డైరెక్ట్గా ఏఎం జిఎం ఇచ్చారు, జిఎం² ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం అని మనకు తెలుసు. కాబట్టి జిఎం 6² ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ హెచ్ఎం, 36 ఈజ్ ఈక్వల్ టు, అంటే 6² 36 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ హెచ్ఎం. మనకు కావాల్సింది హెచ్ఎంఏ కాబట్టి 36ని 12 డివైడ్ చేస్తుంది 3. ఈజీగా గుర్తుపెట్టుకునేయచ్చు. ఇది కూడా మీకు ఒక రకమైన బోనస్ లాంటిదే, మనకు కానీ కాన్సెప్ట్ తెలుసుంటే. ఇప్పుడు డైరెక్ట్గా కూడా హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు జిఎం²/ఏఎం. మనం ఈ ఫార్ములాలో నుంచే హెచ్ఎం మనకు ఆల్రెడీ ఇది చేస్తున్నాం కదా. ఇక్కడ హెచ్ఎం కావాలనుకోండి, జిఎం²/ఏఎం వేసేస్తే వచ్చేస్తుంది ఈ ఈక్వేషన్లో నుంచి. ఇక్కడ హెచ్ఎం మాత్రమే కావాలనుకోండి, జిఎం డివైడెడ్ బై హెచ్ఎం అనమాట. కాబట్టి డైరెక్ట్గా కూడా సబ్స్టిట్యూట్ చేసేసి మనము ఆన్సరు కనుక్కోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్టు. ఫర్ ది 3 నెంబర్స్ 2ab, ది అర్థమెటిక్ మీన్ ఈజ్ 14/3 and the geometric mean is 4. Find the values of a and b. ఇది 99వ క్వశ్చను. మనకు ఏఎం అనేది అర్థమెటిక్ మీను, ఈ 3 నెంబర్ల యొక్క అర్థమెటిక్ మీను 14/3 అని ఇచ్చారు. అదేవిధంగా జామెట్రిక్ మీన్ 4 అని ఇచ్చారు. మనం మిగిలిన 2 నెంబర్లు కనుక్కోవాలి. కాబట్టి మన దగ్గర ఆ 2 నెంబర్లని
2ab అనుకుంటే ఆ 3 నంబర్లు వీటికి మీన్ ఏమవుతుంది 2 ప్లస్ ఏ ప్లస్ బి 3 నంబర్లు యాడ్ చేశాం కాబట్టి డివైడ్ బై 3 ఇది మనకు ఈక్వల్ 14/3 అని ఇచ్చేశారు. డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లు ఈక్వల్ అయిపోతాయి. 2 ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 2 12 అనమాట. సిమిలర్లీ జామెట్రిక్ మీన్ ఇచ్చారు. 3 నెంబర్లకి జామెట్రిక్ మీన్ ఏమవుతుంది? ఆ 3 నెంబర్లని మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై పవర్ 1/3 వేసుకోవాలి. అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ 2ab ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. మనము రెండు వైపులా 3తో రెండు వైపులా క్యూబ్ చేసామనుకోండి, ఇక్కడ 3కి 1/3కి క్యాన్సిల్ అయిపోయి కింద 2ab మిగులుతుంది. 4 పవర్ 3 ఉంటుంది ఇక్కడ. 4 క్యూబ్ అంటే 64. ఇక్కడ ఏం చేసాము, రెండు పక్కల మనము క్యూబ్ చేసామన్నమాట. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనకి ఈ క్యూబ్కి 3కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు 64/2 32 వస్తుంది. కాబట్టి మనం ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఉంది, ప్రోడక్ట్ ఉంది. ఇటువంటి సందర్భాల్లో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకుందాము. x² మైనస్ సమ్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. ఇక్కడ సమ్ 12, ప్రోడక్ట్ 32. మనం ఫ్యాక్టరైజింగ్ చేసామంటే x మైనస్ 4 ఇంటూ x మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి ఆ రెండు నెంబర్లు ఈ రెండు నెంబర్లు ఏబి మనము ఒకటేమో 4, ఒకటేమో 8. సులభంగా ఆన్సర్ వచ్చేసింది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్, 2 నెంబర్స్ ప్రోడక్ట్ పి అయినప్పుడు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషను x² మైనస్ సమ్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసామంటే ఆ రెండు నెంబర్లు తెలుస్తాయి అన్నమాట. ఇది షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చను 100వ క్వశ్చను. ఇది కొంచెము మనం ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి. టైం ఉన్నప్పుడు చివరిలో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఇలాగ ఇచ్చారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమంటే 23 పవర్ 1/3 అని అర్థం అనమాట. ఇది 162 పవర్ 1/3 ఇలాగా. ఇప్పుడు మనకేమిచ్చాడు, హార్మోనిక్ మీను, అర్థమెటిక్ మీను ఇచ్చాడు. 3 నెంబర్లవి, 3 నెంబర్ల యొక్క హెచ్ఎమ్ ఏఎమ్ ఇచ్చారు. అంటే హెచ్ఎం వచ్చి 54/11, ఏఎం ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చారు. వాటి రెండు నెంబర్ల యొక్క జామెట్రిక్ మీన్ కనుక్కోమన్నారు. మనం జామెట్రిక్ మీన్ కనుక్కోవాలంటే ఆ 3 నెంబర్లు ఏంటి అనేవి చూద్దాము. మనకు క్లూ ఇచ్చారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అవన్నీ ఇచ్చారు. కాబట్టి ఏదైనా 3 నెంబర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే మనము ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అలా తీసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ డి ఉంది. లేదంటే ఇలా తీసుకున్నామంటే మనకు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. ఇలానే తీసుకోండి. ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి ఆ 3 నెంబర్లు తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్స్ డి ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 3 నెంబర్లకి ఏఎం ఏమవుతుంది, ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి డివైడెడ్ బై 3 అనమాట. కాబట్టి డికి క్యాన్సిల్ అయిపోతుంది. 3a/3 మిగులుతుంది. ఆ 3కి 3 క్యాన్సిల్ అయిపోయి అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ 6 అని ఇచ్చేశారు. వాళ్ళ ఎగ్జామ్ మనకి ఇచ్చిన క్లూలోనే 6 అని ఇచ్చేశారు. ఇప్పుడు మనం జిఎం కనుక్కోవాలంటే ఏఎంకి జిఎంకి మధ్య రిలేషన్షిప్ GM² ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం. జిఎం క్యూబ్ ఏమవుతుంది? ఇదంతా మనం దీన్ని డిరైవ్ చేసేదానికన్నా మనం ఈ 3 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఏందో కనుక్కుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎం క్యూబ్ అయిపోతుంది. కాబట్టి అండ్ క్యాలిక్యులేట్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. దీన్ని డిరైవ్ చేసేదానికన్నా మనము ఆ 3 నెంబర్ల ప్రోడక్ట్ ఏముంటుందో అంచనా వేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ డీలలో ఏ తెలిసిపోయింది. అప్పుడు ఆ 3 నెంబర్లు ఏమవుతుంది, ఏ ప్లేస్లో 6 మైనస్ డి, 6 ప్లస్ డి సబ్స్టిట్యూట్ చేసి వాటికి హెచ్ఎం ఏమవుతుందంటే మనకి ఇక్కడ మామూలు జనరల్గా మనకి 3 కదా, 3 నెంబర్స్ ఉన్నాయి. n/1/x అనమాట. దానికి ఫార్ములా n/1/x. ఎన్ని నెంబర్లు ఉన్నాయో అది n వేసుకుంటాము. హెచ్ఎంకి ఫార్ములా చెప్తున్నాను డిస్క్రీట్ కేసులో. కాబట్టి మనం ప్రతి నెంబర్కి 1/6 మైనస్ డి, 1/6 ప్లస్ 1/6 మైనస్ డి అనేది ఇది డినామినేటర్లో వస్తుంది. న్యూమరేటర్లో 3 ఉంటుంది. ఇది బై యూజింగ్ ది హెచ్ఎం ఫార్ములా. ఇది మనకు 54/11 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, కింద దీన్ని సాల్వ్ చేస్తే మనకు డి అనేది వస్తుంది. కింద వీటికి మనము మూడింటిని ప్రోడక్ట్ చేసుకొని
ఇక్కడ 6 - d ఉంది. మిగతా 2 పైన వస్తాయి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. అలాగే ఇక్కడ 6 ఉంది. మిగతా 2 ఇక్కడ న్యూమరేటర్‌లో వస్తాయి. ఇక్కడ 6 + d ఉంది. ఈ 2 పైన న్యూమరేటర్‌లో వస్తాయి. కింద ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు? హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ మూడిటి యొక్క ప్రోడక్ట్ కింద డినామినేటర్‌లో ఉంటుంది. అది పైకి పోయి న్యూమరేటర్‌ని మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ ప్రోడక్ట్. ఇక్కడ సమ్ ఆఫ్ 2 పెయిర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఇలా దీన్ని సింప్లిఫై చేసామంటే అర్థమైపోతుంది. ఇక్కడ p అనేది ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్. వీటిని a - b ఇంటూ a + b. a స్క్వేర్ - b స్క్వేర్ 36 - d స్క్వేర్ వేసుకోండి. 6 ఇక్కడ బయట ఉంది. ఇది p వచ్చేసింది మనకు. అదేవిధంగా సమ్ ఆఫ్ 2 ప్రోడక్ట్స్ అంటే 6 - d ఇంటూ 6 + d 2 ప్రోడక్ట్ చేసాము. 6 ఇంటూ 6 - d 6 ఇంటూ 6 + d. ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 పెయిర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది డినామినేటర్లో ఉంది. దీన్ని సింప్లిఫై చేసామంటే ఇక్కడ a - b ఇంటూ a + b a స్క్వేర్ - b స్క్వేర్. అదేవిధంగా 6 ఇంటూ 6 36 - 6d. ఇది కూడా 36 + 6d. వీటిలో మనము ఒక -d స్క్వేర్ ఉంది ఇక్కడ. ఇక్కడ వీటిలో మళ్ళా ఇక్కడ చూడండి ఏం మిగులుతుంది ఇక్కడ? -6d + 6d క్యాన్సిల్ అయిపోతాయి కదా. -6d + 6d క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా 36 మిగులుతాయి. 108 -d స్క్వేర్. కాబట్టి 108 - d స్క్వేర్ మిగులుతుంది. ఇది ప్రోడక్ట్ ఏమో మనకు 6 ఇంటూ 36 - d స్క్వేర్. సమ్ అనేది 108 - d స్క్వేరు. ఇది 54/11కి సమానం అనమాట. ఇప్పుడు ఇందులో నుంచి క్రాస్ మల్టిప్లై చేసామంటే ఇక్కడ 11 ఇంటూ ఇట్లా వెళ్తుంది, ఇది ఇట్లా వెళ్తుంది. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఎలా సార్ మా దగ్గర క్యాలిక్యులేటర్ ఉండదు, ఎలా చేయాలంటే ఇంకా అక్కడ ఉండే క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని చిన్నగా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు p ఏమో మనకు d9 వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ 9 సబ్స్టిట్యూట్ చేసామంటే ప్రోడక్ట్ అనేది 162 వచ్చింది. మనకు ప్రోడక్ట్ పవర్ 1/3 కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. మీరు కానీ ఒక నెంబర్ మనకు సులభంగా తెలిసిపోతుంది. ఇంకొక నెంబర్ డీని క్యాలిక్యులేట్ చేసేది కొంచెం కష్టంగా ఉంది. దీన్ని రకరకాలుగా నేను చూశాను. ఇంకొక రకంగా మనం ఏం చేసామనేది ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఆ 3 నెంబర్లు మనం అనుకున్నాము. మీన్ ఆర్ అనేది వచ్చేసింది. వీటిల్లో నుంచి హార్మోనిక్ మీన్కి దీనికి ఈక్వేట్ చేసాము. d స్క్వేర్ కనుక్కున్నాము. ఆ 3 నెంబర్లు 3, 6, 9 వేసుకున్నాము. వీటి యొక్క మల్టిప్లికేషన్ మనకు ఆన్సర్ని ఇస్తుంది అనమాట. ఈ డి కనుక్కునేది కష్టం. లేదా మీరు ఆర్ వచ్చేసిన తర్వాత ఈ డి అనేది 1 పెట్టి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఆప్షన్స్లో ఉందా చూడండి. 2 పెట్టి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఆప్షన్స్లో ఉందా చూడండి. 3 వరకు అది సరిపోతుంది. ఎలిమినేషన్ అంటే మనము ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 162 అనేది రూట్ లోపల 1/3 కరెక్టే. అన్నిటికీ 1/3 పవర్లో ఇచ్చాడు. ఆ లోపల ఉండేది మనం ఏది కనుక్కోవాలన్నప్పుడు ఇలా చేయొచ్చు. లేదంటే ఇంకొక మెథడ్లో ఇక్కడ మిడిల్ టర్ము కామన్ డిఫరెన్స్, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి డైరెక్ట్గా మీన్ అనేది ఏగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఒక అన్నోన్ ఎలిమెంట్ని ఇది ఇమీడియట్గా మనం కనుక్కునేయచ్చు అనమాట. ఇప్పుడు మనకు వాడు ఇచ్చిన దాంట్లో నుంచి అర్థమెటిక్ మీన్ 6 అని ఇచ్చాడు కాబట్టి ఆ 3 నెంబర్లు 6 - d 6 + d వచ్చాయి. ఫస్ట్ మనము ఇందాక చేసిన దాంట్లోనే మనం ఏదైనా ఒక 2 నెంబర్లు కింద ఉండేటివి. ఇప్పుడు ఫస్ట్ నేను వీటి రెండింటిని చేస్తాను. 1 - 6 - d 1/6 - d 1/6 + dకి ఇక్కడ మనము 12/36 - d స్క్వేర్ వస్తుంది. ఇది ఇట్లా పైకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది. 2 మల్టిప్లై చేసినప్పుడు -d + d క్యాన్సిల్ అయిపోయి 6 + 6 12 ఉంటుంది. కింద a - b/a + b 36 - d స్క్వేర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 1/6 ఉంది. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ 3/36 - d స్క్వేర్ + 72 డివైడెడ్ బై ఇక్కడ కింద న్యూమరేటర్లో ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. ఇక్కడ 6 ఇంటూ 12 72 వేసుకున్నాను. ఈ 36 - d స్క్వేర్ ఈ పక్కకు వస్తుంది. కాబట్టి 6 ఇంటూ 36 - d స్క్వేర్. దీంట్లో నుంచి మనం ఈ 6 ఇంటూ 36 - d స్క్వేర్ పైకి బి మల్టిప్లై చేస్తుంది. 6 ఇంటూ 6 18 ఇంటూ 36 - d స్క్వేర్. కింద న్యూమరేటర్లో 36 + 72 108 - d స్క్వేర్. కాబట్టి మీరు మనము 3 ఇంటూ p/s2 బదులుగా ఇలా చేసేయచ్చు అనమాట. ఇంకంతే మామూలు ఇది. తర్వాత సింప్లిఫికేషను.
డి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేశారంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఏదో రకంగా మనము సొల్యూషన్కి రీచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇది మామూలుగా కామన్ క్వశ్చన్. ఇది ఇచ్చిన ప్రాబ్లంకి మీడియన్ కనుక్కోమన్నారు. కాకపోతే ఒక ట్విస్ట్ ఇచ్చాడు, అది చెప్తాను. ఇక్కడ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు మీడియన్ క్లాస్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ ఇంటూ హెచ్ అంటే ఇంటర్వల్ అనమాట. ఇది లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్, టోటల్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ మీడియన్ క్లాస్. ఇవి ఫార్ములా. ఇక్కడ ముందుగా మనం మీడియన్ కనుక్కునే ముందర ఎన్ బై 2 కనుక్కోవాలి. ఎన్ బై 2 కనుక్కున్న తర్వాత అది మనకు మీడియన్ క్లాస్ని ఇస్తుంది. ఇచ్చిన డేటా ఇది. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్డ్ డేటా. ఈ డేటా ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది హెచ్, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇది అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మనం ఫార్ములాలు యూజ్ చేసేది క్లాస్ ఇంటర్వల్ ఆఫ్ మీడియన్ క్లాస్ అనమాట. ఆప్షన్స్ ఇది ఇచ్చాడు. జనరల్గా మనము మీడియన్ క్లాస్ డిసైడ్ చేయగానే ఆ మధ్యలోనే ఉంటుంది. మీరు మీడియన్ క్లాస్ డిసైడ్ చేసి ఆ మధ్యలో ఏది ఉందో అది కూడా మీరు చెప్పేయచ్చు. ఇప్పుడు ముందుగా మనము టోటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. 39, n/2 అనేది 19.5. ఈ 19.5 అనేది ఎక్కడుందో చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 18కి 30కి మధ్యలో ఉంది. కాబట్టి 30కి నేరుగా ఉండే క్లాస్ మనకు 14 to 52 అనేది మీడియన్ క్లాస్ ఇస్తుంది. వన్స్ మీడియన్ క్లాస్ డిసైడెడ్, లోయర్ లిమిట్ దాని యొక్క లోయర్ లిమిట్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ, దాని యొక్క అప్ టు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దాని ఫ్రీక్వెన్సీ, దాని యొక్క క్లాస్ ఇంటర్వల్ సబ్స్టిట్యూట్ చేసామంటే మీడియన్ 48.5 అనేది వచ్చేస్తుంది. మనకి ఇచ్చిందివి మనం అబ్జర్వ్ చేసి ఈ విడ్త్లు సరిగ్గా లేవు అంటే ఈక్వల్గా లేవు అనుకొని భయపడకుండా, మనకు కాన్స్టెంట్ విడ్త్ ఇవ్వలేదు ఇక్కడ. క్లాస్ విడ్త్స్ నాట్ అన్ఈక్వల్గా ఉన్నాయి. అయినా కూడా మనము కనుక్కోవచ్చా అంటే కనుక్కోవచ్చు అనమాట. ది మీడియన్ ఫార్ములా రిమైన్స్ వ్యాలిడ్ ఈవెన్ వెన్ ది క్లాస్ ఇంటర్వల్స్ ఆర్ అన్ఈక్వల్. ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అది మాత్రమే తీసుకుంటాము, అండ్ నాట్ ఏ కామన్ క్లాస్ ఇంటర్వల్. ఫర్ దిస్ క్వశ్చన్ మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 48 to 52. therefore h is equal to 4 యూజ్ చేస్తాము. నెవర్ రిజెక్ట్ ది మీడియన్ ఫార్ములా బిఫోర్ ది క్లాస్ ఇంటర్వల్ ఆర్ అన్ఈక్వల్. ఆల్వేస్ యూజ్ ది విడ్త్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ది జామెట్రిక్ మీన్ ఆఫ్ 5 numbers ఈజ్ 8 అండ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 3 numbers ఈజ్ 4. ఫైండ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ 2 numbers అని ఇచ్చాడు. అంటే మనం 5 నెంబర్లని ABCDE అనుకుంటాము. ఇందులో మనకు దీనికి జామెట్రిక్ మీన్ ఏమవుతుంది? ఏ అన్నిటిని మల్టిప్లై చేసి పవర్ 1/5 వేసుకుంటే మనకు 8 వస్తుంది. రెండు వైపులా 5తో స్క్వేరింగ్ చేసామంటే, అంటే 5 ఇంటూ స్క్వేరింగ్ కాదు, 5 సార్లు మనం వీటిని మల్టిప్లై చేసామంటే ఇక్కడ ABCDE పవర్ 1/5 ఉంది. మనము 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి పవర్ 5 మిగులుతుంది. కాబట్టి 8 పవర్ 5 అనేది ఈ నెంబర్కి సమానం. మీ క్యాలిక్యులేటర్ ఉంటుంది అక్కడ మన సిస్టంలోనే, అందులో నుంచి 8 × 8 × 8 వేసుకోండి, లేదా 64 × 64 వేసుకొని ఇంకొకసారి 8 వేశారంటే మనకు 32,768. ఇది ఎలా వచ్చింది? 8 పవర్ 5. మనకి 5 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ మనకు వచ్చేసింది అనమాట. మనకు ఇందులో జామెట్రిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 3 numbers వాడు ఇచ్చాడు. అంటే ఏబిసి యొక్క ప్రోడక్ట్ 4 అని ఇచ్చాడు అనమాట. అంటే ఏబిసిని మనము జామెట్రిక్ మీన్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 4. ఇంతకుముందులాగే ఇక్కడ 5 చేసాము, ఇక్కడ రెండు వైపులా క్యూబింగ్ చేసామంటే ఏబిసి ఈ పక్క మిగులుతుంది. 4³ ఈజ్ ఈక్వల్ టు 64. అంటే మనకి 5 నెంబర్లో మొదటి 3 నెంబర్ల యొక్క 3 నెంబర్లు ఏదో తెలిసిపోయింది. అంటే ఏబిసి బదులుగా 64 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనము కావాల్సింది డీసీనే కదా, కాబట్టి దీనికి డివైడెడ్ బై 64 అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 52. వీటి యొక్క జామెట్రిక్ మీన్ అడిగాడు మనం. అంటే ఈ రెండు నెంబర్ల యొక్క జామెట్రిక్ మీన్ ఏమి? రూట్ ఆఫ్ డిఈ. దీనికి కూడా రూట్ వేసుకోవాలి. మనం రూట్ వేసుకోవాలంటే జాగ్రత్తగా దీన్ని మన మల్టిపుల్స్ తెలిసి ఉండాలన్నమాట. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు అని 256 × 2గా రాసుకోవచ్చు. 256 రూట్ బయట తీసామంటే మనకు 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256. నేను మీకు మొదట్లోనే చెప్పాను, 25 వరకు స్క్వేర్లు తెలిసి ఉండాలి, 10 వరకు క్యూబులు తెలిసి ఉండాలి, 20 ఎక్కం వరకు మీకు తెలిసి ఉన్నారంటే టకటకా మీరు చేసుకొని ఆన్సర్ చేసేయగలుగుతారు. ఆల్వేస్ కన్వర్ట్ ది గివెన్ జిఎమ్స్ ఇంటూ ప్రోడక్ట్స్ ఫస్ట్.
తర్వాత నెక్స్ట్ 103 క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఫర్ ఎన్ అబ్జర్వేషన్స్ ఇఫ్ జిఎం ఈజ్ ఈక్వల్ టు జీ, మనం జామెట్రిక్ మీన్ ఎలా కనుక్కుంటాం ఫార్ములా nth రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ అబ్జర్వేషన్స్, అంటే వీటన్నిటిని మల్టిప్లై చేసి పవర్ 1/n అనమాట. కాబట్టి ఇప్పుడు వీటి రెండు వైపులా మనం ఇక్కడ పవర్ n చేసామనుకోండి, ఇక్కడ n ఇది క్యాన్సిల్ అయిపోయి వీటి యొక్క ప్రోడక్ట్ g పవర్ nగా వస్తుంది. whenever gm is given, first convert it into the product is equal to gm power n, then divide or multiply according to the question. No need to find individual observations. ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఏమంటే జిఎం ఆఫ్ ఎన్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు జీ అయినప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ ఇండివిజువల్గా కే అనే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే కే ఇంటూ జీ వస్తుంది. ఇక్కడ అంటే దీన్ని ఎలా చూపించవచ్చు అంటే ప్రతి నెంబర్ని కేతో మల్టిప్లై చేసాము, సపరేట్ చేస్తే కే పవర్ ఎన్ వచ్చింది, కే బయట తీసుకొని వచ్చి రూట్ లోపలికి వెళ్ళింది అనుకోండి, కే ఇంటూ మిగతా నెంబర్ల యొక్క జామెట్రిక్ మీన్ అవుతుంది. అంతే కదా, చూడండి ఇక్కడ కే ఇంటూ జామెట్రిక్ మీన్ ఆఫ్ ఓల్డ్ నెంబర్స్. ఇక్కడ ఏం చేసాం, ప్రతి నెంబర్ని కూడా కే అనే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసాము. అటువంటి సందర్భంలో జిఎం ఆఫ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ జిఎం ఆఫ్ ఓల్డ్. మనం ఏం చేయాలి, ఆ ఇచ్చిన నెంబర్లో నుంచి కామన్గా ఉండే ఫ్యాక్టర్ని మనం తీయగలిగినామంటే. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే 103 క్వశ్చన్, ఇఫ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ 2, 4, 8, 16, 32 ఈజ్ 8 అని ఇచ్చాడు. ఒక 5 నెంబర్ల యొక్క జామెట్రిక్ మీన్ 8 అని ఇచ్చాడు. దెన్ జామెట్రిక్ మీన్ ఆఫ్ అనదర్ 8 నెంబర్స్ ఇచ్చాడు, 24, 192, 1536 ఇలాగా 5 నెంబర్లు ఇచ్చి వీటికి జామెట్రిక్ మీన్ ఎంత ఉంటుంది అని కనుక్కోమన్నాడు. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనకు ఇచ్చిన డేటా ఏమి, మనకు వీటిల్లో నుంచి ఈ జామెట్రిక్ మీన్ కనుక్కోవాలి కదా, వీటికి ఏం చెప్పాను, కామన్గా ఉండేది బయట తీయమన్నాను. కాబట్టి ఇది సులభంగా 24 చూడంగానే ఇది 12 మల్టిపుల్స్గా ఉందని కనుక్కుంటాము. 12 మల్టిపుల్స్ చేసాము, అన్నిటినీ 12 మల్టిపుల్స్గా సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు 12 బయట తీసాను, 12 ఇంటూ జిఎం ఆఫ్ ఓల్డ్ నెంబరు. కాబట్టి ఇక్కడ 8 మనకు పాత దాని నెంబరు, కాబట్టి ఓల్డ్ది మనకు 8 అని ఇచ్చాడు, 96 మనకి ఇచ్చిన ఆప్షన్స్లోనే లేదు, అంటే మనం అప్రోచ్ తప్పు అనమాట. చూడండి ఆప్షన్స్లో 96 లేనే లేదు, కాబట్టి మనము ఈ పద్ధతిలో వెళ్తే సరిగ్గా రాలేదు. ది గివన్ అప్రోచ్ ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ది న్యూ నెంబర్స్ ఆర్ నాట్ అప్టైన్డ్ బై మల్టిప్లయింగ్ దీస్ నెంబర్స్ బై 12. కాబట్టి మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఈ నెంబర్లు ఇచ్చాడు, వీటిని ముందుగా చిన్న నెంబర్ల నుంచి స్టార్ట్ చేయండి, 2 నుంచి 3 నుంచి 4 నుంచి అలా స్టార్ట్ చేయండి. ముందుగా 3 మల్టిపుల్స్గా రాస్తే దీన్ని 24ని 3 ఇంటూ 2 పవర్ 3గా రాయొచ్చు, 3 ఇంటూ 2 పవర్ 6గా రాయొచ్చు 192ని ఇట్లా. కాబట్టి అన్నిట్లో నుంచి 3 సపరేట్ చేయగలిగినాం, వీటిని కూడా 2 పవర్స్గా రాయగలిగినాం. ఇప్పుడు చూడండి ఈ ఈ ప్రోడక్ట్ వీటన్నిటిని కానీ ప్రోడక్ట్ చేసామనుకో మనకి ఏం కావాలి, జామెట్రిక్ మీను వీటన్నిటిని ప్రోడక్ట్ చేయాలి, పవర్ 1/5 వేయాలన్నమాట. అది మనకు ఉండేది, ఎందుకు 5 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి వీటన్నిటినీ చేసామంటే 3 పవర్ 5 వచ్చింది. ఇక్కడ వీటన్నిటిని మల్టిప్లై చేసామంటే అంటే పవర్లో ఉండేటివన్నీ యాడ్ చేసుకోవాలి. 3 + 6 9, 9 + 9 18, 18 + 12 18 + 12 30, 30 + 15 45, కాబట్టి 2 పవర్ 45 ఇలా ప్రోడక్ట్స్గా రాసుకున్నాం. ఇప్పుడు జామెట్రిక్ మీన్ ఏమవుతుంది, వీటి యొక్క పవర్లో 1/5 వస్తుంది. ఈజీగా ఈ 5కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 45/9 5 వస్తుంది, కాబట్టి మనకు 9 టైమ్స్ అనమాట. ఇక్కడ 3 వస్తుంది, 2 పవర్ 9, కాబట్టి ఈజీగా మనము గుర్తుపెట్టుకునేచ్చు. 45 డివైడెడ్ బై 5 కదా, కాబట్టి 9 ఇది, కాబట్టి 1536 మనకు ఆప్షన్గా వచ్చేస్తుంది. మనము రికగ్నైజ్ ది ప్యాటర్న్, ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ లార్జ్ నెంబర్స్ డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ అండ్ ది పవర్ ఆఫ్ 2. ఇక్కడ చేసిన పద్ధతి ఇది, ఇలా చేసాం అనమాట. అబ్జర్వ్ ది ప్యాటర్న్, ది ఎక్స్పోనెంట్స్ ఆర్ 3, 6, 9, 12, 15. కాబట్టి మనం అది కానీ గుర్తుపెట్టుకొని చేయగలిగినామంటే విచ్ ఫార్మ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ ఫస్ట్ టర్మ్ 3, d ఈజ్ ఈక్వల్ టు 3, ఇది కనుక్కోగలగాలి. కామన్ కాన్స్టెంట్ ప్రతి దాంట్లో 8 ఉంది. మన ఎగ్జామ్ స్ట్రాటజీ ఏమంటే ఎప్పుడు జామెట్రిక్ మీన్ క్వశ్చన్ ఇచ్చినా లార్జ్ నెంబర్లుగా ఉండేటివి రీరైట్ ది నంబర్స్ విత్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్, లుక్ ఫర్ ది కామన్ ఫ్యాక్టర్, చెక్ వెదర్ ది ఎక్స్పోనెంట్స్ ఫాలో ఏ ప్యాటర్న్ అండ్ అప్లై జామెట్రిక్ మీన్
formula. I wish you all the best. Thank you, ChatGPT.